హలో అండి అందరికీ వెల్కమ్ టు సినిమా బండిల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రీసెంట్గా కల్కి మూవీ నుంచి మన అమితాబ్ బచ్చన్ గారు నటించినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. ఆయన ఈ మూవీలో అశ్వత్థామ అనే క్యారెక్టర్ని చేస్తున్నారు. అసలు ఇంతకీ ఎవరి అశ్వత్థామ? మహాభారత కాలంలో పుట్టినటువంటి ఈ అశ్వత్థామ ఇంకా ఎలా బతుకున్నాడు అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి. అలాగే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతే అశ్వత్థామ వచ్చేసి మహాభారత కాలంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి. ఈయన తండ్రి గారు ద్రోణాచార్య. అంతేకాకుండా ఈయన ఒక గొప్ప యోధుడు. కురుక్షేత్రంలో కౌరవుల కోసం పోరాటం చేశాడు. అశ్వత్థామ హస్తినాపురం అనే ప్రాంతానికి ఎంతో విధేయంగా ఉండేవాడు తన తండ్రి గారి స్థానం వల్ల మరియు అతని స్నేహితుడు దుర్యోధనుడు కోసం. అశ్వత్థామ చిన్నతనం నుండి కౌరవులతో కలిసి పెరిగాడు. అలాగే మన భారతీయ పురాణాల ప్రకారం కొంతమంది చిరంజీవులలో అశ్వత్థామ కూడా అంటే ఈయనకి మరణం ఉండదు. ఇతనికి దీన్ని శివుడు వరంగా ప్రసాదిస్తాడు. అలాగే అశ్వత్థామ పుట్టేటప్పుడు నుదుటి మీద ఒక రత్నంతో పుడతాడు. ఆ రత్నం అతనికి శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే ఆ రత్నం అతనికి ఆకలి దాహం నుండి కూడా కాపాడుతూ ఉంటుంది. అశ్వత్థామ పుట్టేటప్పుడు అందరిలాగా ఏడవకుండా ఒక వింత శబ్దం చేస్తూ పుట్టాడు. అది ఎలాంటి శబ్దం అంటే ఒక గుర్రపు అరుపులాగా పెద్దగా అరుస్తూ పుట్టాడు. అందువల్లే అతనికి ఈ అశ్వత్థామ అని పేరు పెట్టారు. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు నుండి వాళ్ళకు యుద్ధంలో ఎంతగానో సహాయం చేశాడు. ఇక కల్కి మూవీ స్టోరీ విషయానికి వస్తే భవిష్యత్తులో దుష్ట శక్తులు ప్రపంచాన్ని ఆక్రమించుకునేటప్పుడు వాళ్ళని అడ్డుకునేందుకు ఈ అశ్వత్థామ మళ్ళీ తిరిగి వస్తాడు. ఆ గ్లిమ్స్లో ఏదైతే వదిలారో నేను చేసిన అనాలిసిస్ ప్రకారం అశ్వత్థామ ఏదో ఒక ప్రదేశంలో ధ్యానం చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉంటాడు. అయితే దుష్టశక్తులు ప్రపంచాన్ని ఆక్రమించేటప్పుడు అక్కడ ఒక బాలుని రక్షిస్తాడు అని అనుకుంటున్నా. అతనే ఆ గ్లిమ్స్లో చూపించిన ఆ పిల్లోడు. కొన్ని సీన్స్లో అశ్వత్థామ నిత్యం శివుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా చూపించారు. అలాగే అతని నుదుటి మీద ఉన్న స్టోన్ ఏదైతే ఉందో దాన్ని ఏదో ఒక బాక్స్లో దాచిపెట్టి ఉండాలి, లేదా పోగొట్టుకుంటే మళ్ళీ ఈయనకి ఎవరైనా తిరిగి ఇచ్చి ఉండాలి. ఆ డిఫరెన్షియేషన్ అనేది మనకి క్లియర్గా చూపించారు. అలాగే మన యంగ్ అమితాబ్ బచ్చన్ గారిని కూడా యంగ్ అశ్వత్థామగా బాగానే చూపించారు. ఆ CGI వర్క్ అయితే బాగానే ఉంది. ఇక మూవీ రిలీజ్ డేట్ గురించి అయితే ఏమీ చెప్పలేదు. ప్రీవియస్గా చెప్పిన డేట్ అయితే May 9th. బట్ ఆ డేట్కి వస్తుందో లేదో చూడాలి. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ సీన్స్లో కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. అది ద్రోణాచార్య విగ్రహం లాగా కనిపిస్తుంటుంది. ఇక ఫైనల్గా ఆయన రావాల్సిన సమయం వచ్చిందని చెప్తారు. ఆ కాస్ట్యూమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ అన్నీ న్యాచురల్గా వచ్చేలాగా బాగా చేశారు. అలాగే ఈ వీడియోలో చూపించిన శివలింగం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఏదో స్టోన్స్తో చేసినట్లుగా ఉంది. అండ్ యంగ్ అశ్వత్థామని పెట్టారంటే మేబీ ఏమైనా మహాభారత రిఫరెన్సెస్ ఉండొచ్చు మూవీలో. ఎందుకంటే ఆ గ్లిమ్స్లో వదిలిన ఆ యంగ్ అశ్వత్థామ ఫోటో చూస్తే దాన్ని ఏదో యుద్ధంలో తీసినట్టుగా ఉంది. ఆ ఫేస్ మీద గాయాలు చూస్తుంటే అది ఖచ్చితంగా ఏదో యుద్ధంలో తీసినట్లుగానే ఉంది. మనం చేసిన ఈ అనాలిసిస్ కరెక్టా కాదా అనేది మూవీ రిలీజ్ అయ్యాకే చూద్దాం. సో దట్స్ ఇట్ గైస్. ఇది నా అనాలిసిస్.
నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.